ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చుట్టుముట్టే కట్టుకథలు, జవాబు లేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10th ఫలితాల్లో గందరగోళం నెలకొంది. వేలాది మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. 66,000కు పైగా పేపర్ల మూల్యాంకనంపై అనుమానాలతో విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు అప్లై చేసుకుంటే 11,000కు పైగా పేపర్లకు సంబంధించి విద్యార్థుల ఉత్తీర్ణత మార్కుల్లో భారీ తేడాలు కనిపించాయి. అంటే దీని అర్థం ఏంటి? పేపర్లు దిద్దిన వాళ్ళు కళ్ళు మూసుకుని దిద్దారా? విద్యార్థుల జీవితాలంటే అంత చులకన? వారంలో పేపర్లు దిద్దేశామంటూ జబ్బలు చరుచుకుని వెలగబెట్టింది ఇదేనా? అసలు లోకేష్కు విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత ఉందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. కొందరి అసలు రంగు పవర్ చేతిలోకి వచ్చిన తరువాత బయటపడుతుంది. ఇది చంద్రబాబు గురించి కాదు, పవన్ కళ్యాణ్ గురించి. అదేంటి, ఆయన రంగు ఎప్పుడో బయటపడిందిగా అంటారా? ఇది సనాతని సీజ్ ద షిప్ ఎపిసోడ్ కాదు, సీజ్ ద థియేటర్ ఎపిసోడ్. అధికారంలోకి వచ్చిన 11 నెలల తరువాత ఇప్పుడు హడావుడిగా థియేటర్లపై దాడులు చేయించడంతో మరోసారి పవన్ కళ్యాణ్ గారి అసలు కలర్ బయటపడింది. తన సినిమా హరిహర వీరమల్లుపై ఆ నలుగురు కుట్ర అంటూ మొదలుపెట్టి ఇప్పుడు థియేటర్లపై దాడులు చేయించి ఓవరాల్గా ఇండస్ట్రీపై పవన్ కక్ష తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. తన రంగును తానే బయట పెట్టుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతకీ ఉన్నట్లుండి సినిమా థియేటర్లపై ఈ తనిఖీలేంటి? ఆ నలుగురు కాదు, థియేటర్ల బంద్ ప్రకటనకు జనసేన నేతే కారణమని తేలిన తరువాత కూడా ఈ డ్రామాలెందుకు? అప్పుడు ఊగిపోయి ఇప్పుడు రగిలిపోయి ఆఖరికి సినిమా హాళ్ల మీద పడిపోయి తన రంగు తానే బయట పెట్టుకుంటున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. జగన్ సీఎం హోదాలో జిల్లాల పర్యటనలకు వెళితే పచ్చని చెట్లు నరికేస్తున్నారని ఏడ్చి గోల పెట్టాలి. అదే చంద్రబాబు సీఎం హోదాలో జిల్లాల పర్యటనలకు వెళితే పిచ్చి మొక్కలు తొలగిస్తున్నారని కవర్ చేయాలి. పచ్చ జర్నలిజం ఇలానే ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన కోసం అధికారులు అత్యుత్సాహంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లను నరికేశారు. పచ్చదనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే కోనసీమలోనే వందల సంఖ్యలో పచ్చని చెట్లను నేలకూల్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీన్ని కవర్ చేసేందుకు ఎల్లో మీడియా, పచ్చ నేతలు ఆపసోపాలు పడుతున్నారు. పచ్చ మీడియా వాటిని పిచ్చి మొక్కల తొలగింపులా కవర్ చేస్తే పచ్చ నేతలు విద్యుత్ సరఫరాకు అడ్డంగా ఉన్నాయని ఆ చెట్ల తొలగింపు అన్నట్లుగా కవర్ డ్రైవ్ చేస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు అడుగు పెడితే వందల చెట్లు తెగిపడాల్సిందేనా? సీఎం పర్యటనకు ఆ పచ్చని చెట్లు అడ్డమా? బాబు పర్యటన కోనసీమ పాలిట శాపంగా మారిందా? తేల్చేద్దాం గన్ షాట్గా. బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ హైస్కూల్లో తేజస్విని అనే విద్యార్థినికి 10th ఫలితాల్లో 5 సబ్జెక్టులు 100కి 90 మార్కులపైనే వచ్చాయి. కానీ సోషల్ స్టడీస్లో కేవలం 23 మార్కులు రావడంతో ఫెయిల్ అయింది. దీంతో రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోగా ఆ సబ్జెక్టులో ఏకంగా 96 మార్కులు వచ్చాయి. విద్యార్థినికి వచ్చిన మొత్తం మార్కులు 575 అయినా ముందు ఫెయిల్ అవ్వడం వల్ల విద్యార్థిని IIITకి దరఖాస్తు చేసుకోలేకపోయింది. ఇది ఒక్క తేజస్విని కథ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. ఒక అర్హత లేని వ్యక్తికి విద్యాశాఖ అప్పగిస్తే, మొద్దు నిద్రలో టీచర్లు పేపర్లు దిద్దితే పరిస్థితి ఇలానే ఉంటుంది. వారం రోజుల్లోనే 10వ తరగతి ఫలితాలు వెల్లడించేశాం అని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం వెలగబెట్టింది ఇది. ప్రతిభావంతులైన విద్యార్థులను ఫెయిల్ చేసి వారిని, వారి తల్లిదండ్రుల్ని ఆత్మక్షోభకు గురిచేశారు. ఆవేశంలో విద్యార్థులు ఏదైనా చేసుకుంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మంత్రి లోకేష్ గారికి రెడ్ బుక్ పై ఉన్న శ్రద్ధ విద్యార్థుల జీవితాలపై లేదా? నలుగురు టీచర్లను సస్పెండ్ చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుందా? ఏ విద్యార్థికైనా 10వ తరగతి పునాది లాంటిది. ఆ పునాది ఎంత బలంగా ఉంటే ఆ తర్వాతి చదువులు అంత మెరుగ్గా ఉంటాయి. ప్రతి విద్యార్థి జీవితం మలుపు తిరిగేది ఇక్కడే. అలాంటి 10వ తరగతి మూల్యాంకనంలో గందరగోళం చోటు చేసుకునేలా చేశారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా వేల సంఖ్యలో పరీక్షా పేపర్లను చిందర వందరగా దిద్దారు. ఫలితంగా ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ఫెయిల్ అయ్యారు. ఖచ్చితంగా పేపర్లు దిద్దడంలో తప్పు జరిగి ఉంటుందని గ్రహించి ఆ విద్యార్థులంతా రీవెరిఫికేషన్,
రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్నాక అసలు కథ తేలింది. 66,363 పేపర్ల మూల్యాంకనంపై సందేహంతో దరఖాస్తు చేసుకుంటే ఇందులో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమానాలకు తగ్గట్టుగానే 11,000 పేపర్లలో మార్పులు కనిపించాయి. పరీక్షలు మంచిగా రాసినా మార్కులు తక్కువ రావడం, ఫెయిల్ కావడాన్ని అవమానంగా భావించి విద్యార్థులు ఏవైనా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి ఏంటి? ప్రభుత్వం చేసిన తప్పిదాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మూల్యం చెల్లించుకోవాలా? పరీక్ష పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను బాధ్యులను చేసి సస్పెండ్ చేస్తే సరిపోతుందా? ఈ ఫెయిల్యూర్ వెనుక మొత్తం బాధ్యతను మంత్రి లోకేష్ తీసుకోవాల్సిన అవసరం లేదా? సంపద సృష్టి అంటే ప్రతిభావంతులైన విద్యార్థులను ఫెయిల్ చేసి వారితో మళ్ళీ పరీక్ష ఫీజులు కట్టించుకుని ఆదాయం పెంచుకోవడమా? 10వ తరగతి మూల్యాంకనంలో గందరగోళానికి లోకేష్ ఒత్తిడే కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. లోకేష్ ఒత్తిడి తెచ్చి ప్రశ్నాపత్రాలు వేగంగా దిద్దించేందుకు యత్నించడంతోనే మార్కుల గజిబిజి గందరగోళం సృష్టించింది. ఏకంగా 66,363 పేపర్లలో రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడం చూస్తే విద్యార్థుల జీవితాలు ఎంత ప్రమాదంలో పడ్డాయో అర్థమవుతోంది. ఇందులో 11,000కు పైగా పేపర్లలో ఉత్తీర్ణులు కావడం లేదా మార్కుల విషయంలో భారీ మార్పులు కనిపించడం వీరి నిర్లక్ష్యానికి, అసమర్థతకు, చేతగానితనానికి నిదర్శనం. మీకు విషయం తెలుసా? సాధారణంగా క్వశ్చన్ పేపర్లు దిద్దడంలో 3 అంచెల వ్యవస్థ ఉంటుంది. తొలుత విద్యార్థుల జవాబు పత్రాలను ఇతర జిల్లాలకు పంపిస్తారు. అక్కడ ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ప్రతి 3 టీచర్లు దిద్దిన పేపర్లను పరిశీలించడానికి ఒక చెకింగ్ ఉపాధ్యాయుడు ఉంటారు. వీరు దిద్దిన పేపర్లను ఆ ఉపాధ్యాయుడు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మార్కులు లెక్కింపు మొదలుకొని ప్రతి జవాబును దిద్దారా, మార్కులు వేశారా అని చూస్తారు. తొలుత పేపర్ దిద్దిన ఉపాధ్యాయులు పొరపాటు చేసినా 2వ దశలో సరిచేసే అవకాశం ఉంటుంది. ఇక 3వ దశలో చీఫ్ ఎగ్జామినర్ ప్రతి 20 పేపర్లలో ఏవైనా 3ని తీసుకుని పరిశీలిస్తారు. అప్పుడైనా తప్పులు ఉంటే సరిచేస్తారు. మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ 3 అంచెల వ్యవస్థలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. విద్యాశాఖలో ఆయన గారు అమలు చేస్తున్న సంస్కరణలు ఆ స్థాయిలో ఉన్నాయి. మరి విద్యారంగానికి శ్రీ నారా లోకేష్ గారు గొప్ప సంస్కర్తని భారీ హెడ్డింగులు పెట్టి రాసిన ఎల్లో మీడియా యజమాని ఇప్పుడు హెడ్ ఎక్కడ పెట్టుకుంటారో? రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫ్రీగా చేయరు. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 500, రీవెరిఫికేషన్కు 1000 రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎంతమంది పేద తల్లిదండ్రులు ఈ ఫీజు భారం మోయగలరు? ఇందులో మార్కులు మారినా మారకున్నా ఆ ఫీజులు వెనక్కి ఇవ్వరు. అంటే విద్యాశాఖ చేసిన తప్పుకు విద్యార్థులపై భారమన్నమాట. ఒక్కో సబ్జెక్టుకు 500, రీవెరిఫికేషన్కు 1000 రూపాయలు చొప్పున 66,363 మంది విద్యార్థులు ఫీజులు చెల్లిస్తే ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయో ఓసారి లెక్కేసుకోండి. ఇదే సంపద సృష్టి అంటే పేద విద్యార్థుల కడుపు కొట్టి సంపాదిస్తే అది జీర్ణమవుతుందా సార్? నిజానికి మూల్యాంకనం తప్పులు తడకగా ఉంటే విద్యార్థుల జీవితాలు తారుమారవుతాయి. సాధారణంగా 10th మార్కుల ఆధారంగా IIIT గురుకులాల్లో చేరి మెరుగైన విద్య చదివేందుకు అవకాశం దక్కుతుంది. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అనేక కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల ఉచిత చదువులకు సాయం అందించేందుకు ముందుకొస్తాయి. కానీ మన మంత్రి లోకేష్ గారి పుణ్యాన రికార్డుల కోసం పాకులాడి బంగారం లాంటి విద్యార్థుల జీవితాలు తలకిందులయ్యాయి. అయినా మన గౌరవ మంత్రి లోకేష్ గారికి విద్యాశాఖను పట్టించుకునేందుకు సమయం లేదు. ఆయన రెడ్ బుక్లో ప్రత్యర్థుల పేర్లు రాసుకుంటూ ఎవరిపై ఎప్పుడు ఎలాంటి తప్పుడు కేసు పెట్టాలి, ఎవరిని ఎలా జైళ్లలోకి నెట్టాలి, జైల్లో వారిని ఎలా చిత్రహింసలు పెట్టించాలి అనే పనిలో చాలా బిజీగా గడుపుతున్నారు. ఆఫ్టర్ ఆల్ 66,000 మంది విద్యార్థుల జీవితాలు తల్లకిందులైతే ఆయనకేంటి? నిజానికి ఇలాంటి ఘటనే జగన్ హయాంలో జరిగి ఉంటే పచ్చపత్రికలు పిచ్చెక్కిపోయేవి. మన పవన్ కళ్యాణ్ గారైతే అబ్బో ట్వీట్లు, ప్రసంగాలతో చెలరేగిపోయేవారు. 10th బోర్డు ముందు బొక్కబోర్లా పడి హంగామా చేసేవారు. చంద్రబాబు మైకుల ముందు విద్యార్థులపై ప్రేమ ఒలకబోసేవారు. నేను సీఎంగా ఉంటే మీ పిల్లలు ఫెయిల్ అయ్యేవారా తమ్ముళ్ళు అంటూ అరిచేవారు. అదృష్టం కొద్దీ జగన్ ప్రతిపక్షంలో ఉండటంతో మనకు ఈ డ్రామా అంతా మిస్ అయింది. అయినా కష్టపడి చదివి పాస్ అయితే చదువు విలువేంటో తెలుస్తుంది. చదువు కొన్న వాళ్లకు అంటే ఎవరో తెలుసుగా, చదువు రాని వాళ్లకు అంటే ఎవరో తెలుసుగా, వాళ్ళకేం తెలుస్తుంది సార్ చదువు విలువ? అర్హత లేని వాళ్లను అందలమెక్కిస్తే పర్యవసానాలు ఇలానే ఉంటాయి బాస్. ఒక్కటి మాత్రం నిజం, గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లీషు చదువులు నేర్పించి పేద పిల్లల చేతికి ట్యాబులిచ్చి ఐక్యరాజ్య సమితిలో సగర్వంగా తలెత్తుకుని నిలబడేలా చదువులు చెప్పించి ఒక తరం తలరాతలు మార్చే ప్రయత్నం చేస్తే
చీప్ లిక్కర్కు ఆశపడో చీప్గా ఆలోచించో ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేశారు కొందరు ఘనులు. పెద్దలు చేసిన తప్పులకు ఈరోజు విద్యార్థులు అనుభవిస్తున్నారు. ఇది అనుభవంతో చెబుతున్న మాట. ఇది మాత్రం గన్ షాట్. ఇది సోషల్ మీడియా యుగం. మరీ రాజనాల రావు గోపాలరావు కాలం కాదు. ఆ రిపబ్లిక్ సినిమా ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అప్పుడే మర్చిపోయేంత అల్జీమర్స్ ప్రజలకు లేదు. ఒకవేళ మర్చిపోతే గూగుల్ తల్లి ఉండనే ఉంది. ఎట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే జుట్టు సవరించుకుంటూ ఊగిపోతూ ఏమన్నారు? ప్రైవేటు పెట్టుబడితో సినిమాలు తీస్తే ప్రభుత్వానికేం సంబంధం అని నిలదీశారా లేదా? ప్రభుత్వం మూసుకుని మూలన కూర్చుంటే మా పని మేం చేసుకుంటాం అన్నారా లేదా? మరి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇండస్ట్రీ మొత్తం చంద్రబాబు ముందు సాగిలపడాలని హుకుం జారీ చేశారా లేదా? రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఇండస్ట్రీని బెదిరిస్తున్నారా లేదా? ఇప్పుడు థియేటర్లపై దాడులు చేస్తూ ఎగ్జిబిటర్లను వణికిస్తున్నారా లేదా? అసలు రంగు బయటపడటం అంటే ఇదే మరి. అసలు కొన్ని థియేటర్లే టార్గెట్గా ఈ తనిఖీలు జరుగుతున్నాయా? అప్పుడు ఊగిపోయిందంతా డ్రామానేనా? ఇప్పుడు రగిలిపోవడం వెనుక పవన్ నిజస్వరూపం బయటపడిందా? అప్పట్లో పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలేంటి అన్న మెగాస్టార్ ఇప్పుడేమంటారు? పవర్ స్టార్కి పీపుల్ స్టార్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు సినిమా థియేటర్లలో స్నాక్స్ ధరలు మొదలుకొని డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ పరిశుభ్రత, పార్కింగ్ ఫీజు, ఇతరత్రా అంశాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు టికెట్ అమ్మకాలు, పన్నుల వసూల మధ్య ఉన్న గ్యాప్ కూడా తేలుస్తారట. ఇదంతా చూస్తే అబో, మన డిప్యూటీ సీఎం గారికి సగటు ప్రేక్షకుడంటే ఎంత ప్రేమో, సినీ ఇండస్ట్రీ అంటే ఎంత వల్లమాలిన అభిమానమో అనుకునేరు. ఇదో కొత్త వేషం, సరికొత్త క్యారెక్టర్. కూటమి అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలైంది? 11 నెలలైంది కదా. మరి ఇన్నాళ్ళు థియేటర్లపై దాడులు చేయకుండా, తనిఖీలు చేపట్టకుండా ఏ క్యారవాన్లో సేద తీరారు? ఇప్పటికిప్పుడు ఎవరు తట్టి లేపారని ఈ స్టేట్మెంట్లు, ఈ బెదిరింపులు, ఈ దాడులు, ఈ తనిఖీలు ఇదంతా మన డీసీఎం గారికి ఇన్నాళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదన్నదే ప్రశ్న. 4 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్కు రెడీ కావడం, అంతకుముందు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య నెలకొన్న సమస్యల కారణంగా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయడానికి సిద్ధం కావడం, ఇదంతా తన సినిమా ఆపడానికే కుట్ర జరుగుతోందని, దాని వెనుక ఆ నలుగురు ఉన్నారని ఆరోపించడం, దీనిపై విచారణకు ఆదేశించడం, ఆ నలుగురు కాదు ఉన్నది ఒక్కరే అని తేలడం, ఆ ఒక్కరు ఎవరో కాదు జనసేన లీడరే అని తెలిసి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఆ తర్వాత థియేటర్ల మీద దాడులు చేయించడం. నిజంగా స్వప్రయోజనాలపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై ఉండి ఉంటే నా సామిరంగా నిజంగానే దేవుడైపోయి ఉంటాడు ఈ సనాతని స్టార్. ఒక్కటి మాత్రం నిజం, తన సినిమాకు హైప్ తేవాలన్న ఉద్దేశంతోనో, డీసీఎం అయిన తరువాత కూడా ఇండస్ట్రీ పెద్దలెవరూ తనను లెక్క చేయటం లేదనే అక్కసుతోనో ఈ దాడులు చేయిస్తున్నారు. అంతేకాని ప్రేక్షకుడిపై ప్రేమ లేదు, ఇండస్ట్రీ అంటే దోమ లేదు. ఇదంతా ఒక డ్రామా మామా, డ్రామా. నిజానికి థియేటర్లు బంద్ చేయాలంటే 3 వారాల ముందు నోటీసులు ఇస్తారు. అలాంటిదేమీ జరగకున్నా తన సినిమా పైన కుట్ర అంటూ పవన్ ఊగిపోవడంపై ఆర్ నారాయణమూర్తి ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పర్సెంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తున్న నాలాంటి సగటు నిర్మాతలందరికీ కూడా తీరని విఘాతం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే, హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉచితది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. అత్తి సత్యనారాయణ థియేటర్ల బంద్ ప్రకటన వెనుక ఉన్నది ఇతనే. ఇతను ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రధాన అనుచరుడు మాత్రమే కాదు, రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ కూడా. ఆ నలుగురు అంటూ జనసేన హడావుడి చేస్తున్న వేళ ఆ నలుగురిపై, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అత్యంత జుగుప్సాకరంగా జెండా శ్రామికులు పోస్టులు పెడుతున్న సమయంలో దిల్ రాజు ఓపెన్ అయ్యారు. ఆ అత్తి సత్యనారాయణ పేరు బయట పెట్టారు. దీంతో ఈ సీజ్ ద థియేటర్ డ్రామాకు ఎక్కడ బ్రేక్ పడుతుందోనన్న భయంతో వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ సీజ్ ద థియేటర్ డ్రామా వెనుక అసలు కథ వేరే ఉంది.
ముందుగా అసలు వార్తల్లో లేని హరిహర వీరమల్లుకు లేని హైప్ తీసుకురావాలి. ఇండస్ట్రీ పెద్దలందరినీ తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలి. నిజానికి థియేటర్ల బంద్ ఎపిసోడ్ రసవత్తరంగా నడుస్తున్న సమయంలోనే డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఇందులో ఏముందంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారా అన్న ప్రశ్నతో పాటు సినీ ఇండస్ట్రీ పెద్దలు తనకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారన్న ఆక్రోశం కూడా కనిపించింది. నిజానికి ఇండస్ట్రీ పెద్దలు ఎవరికి వారు చంద్రబాబును ఇప్పటికే కలిశారు. కానీ సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో కేవలం టికెట్ల రేట్ల పెంపు కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ను కలుస్తూ వస్తున్నారు. సినీ రంగం నుంచి వచ్చి డిప్యూటీ సీఎం అయిన తనకు ఇండస్ట్రీ పెద్దలు సరైన గౌరవం ఇవ్వడం లేదన్నది పవన్ కళ్యాణ్ అక్కసు. ఒక వ్యక్తి గుణం ఎలాంటిదో తెలుసుకోవాలి అనుకుంటే అతని చేతిలో పెత్తనం, అదే అధికారం పెడితే చాలు. అధికారం వచ్చినప్పుడు వ్యక్తి అసలు స్వరూపం బయటపడుతుంది. అధికారంలోకి రాకముందు ఎన్నోసార్లు రంగులు మార్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో మల్టీ కలర్స్ చూపిస్తున్నారు. ఇండస్ట్రీకి అయితే 70mm స్క్రీన్లో సినిమానే చూపిస్తున్నారు. జగన్ అధికారంలో ఉండగా సినిమా టికెట్ ధరలు సాధారణ ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చి టికెట్ విధానాన్ని పూర్తిగా ఆన్లైన్ చేసి ఒక జవాబుదారీతనం తెచ్చే ప్రయత్నం చేస్తే ఇదే పవన్ కళ్యాణ్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వం జోక్యమేంటి, అసలు నువ్వెవరు జగన్ అంటూ ఊగిపోయిన సీన్ ఇంకా మనందరి కళ్ళ ముందు మెదులుతూనే ఉంది కదా. మరిప్పుడు ఇండస్ట్రీ మొత్తం మా కాళ్ల దగ్గర సాగిలపడాలని ఎందుకు ఆదేశిస్తున్నారు? థియేటర్లపై దాడులు చేస్తూ ఎందుకు బెదిరిస్తున్నారు? ఇలాంటి తనిఖీలు గత ప్రభుత్వం చేసి ఉంటే ఇదే పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉండేది? నడుముకు వేపాకు కట్టుకొని థియేటర్ల ముందు దొర్లుతూ పొర్లుతూ దండాలు పెడుతూ నానా హడావుడి చేసేవారా కాదా? ఇవే పచ్చ పేపర్లు ఇండస్ట్రీపై జగన్ కక్ష అని భారీ భారీ హెడ్డింగులు పెట్టి వార్తలు రాసేవా కాదా? మరిప్పుడెందుకు పవన్ కళ్యాణ్ విషయంలో సైలెంట్గా ఉన్నాయి? నాడు సినీ ఇండస్ట్రీ పెద్దలంతా జగన్ను కలిస్తే ఏపీకి రావాలని, ఇక్కడ షూటింగ్లు జరపాలని, స్టూడియోలు కట్టుకునేందుకు భూములు కేటాయిస్తానని ఎంతో గౌరవంగా ఆప్యాయంగా చెప్పారు. చిరంజీవి దంపతులను ఇంటికి పిలిచి సత్కరించి భోజనం పెట్టి దగ్గరుండి సాగనంపారు. మరి అదే చిరంజీవి ఆ తర్వాత ఏమన్నారు? ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, మనకున్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి, రోడ్ల నిర్మాణం గురించి కానివ్వండి, పేదవాళ్ల కడుపు నింపే పథకాల గురించి కానివ్వండి, ఇలాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరూ మీకు తల వంచి నమస్కరిస్తారు. అంతేకాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా మా ఇండస్ట్రీ ఏం చేసిందని ఆరాధన సినిమాలో అమాయకుడిలా మాట్లాడారా లేదా? అయ్యా చిరంజీవి గారు, మరిప్పుడు కూడా ఏదో ఒక సినిమా ఫంక్షన్కు వెళ్ళి ఇలానే మీ తమ్ముణ్ణి ఓ 4 ప్రశ్నలు అడగొచ్చుగా, బుద్ధి తెచ్చుకునేలా 4 మంచి మాటలు చెప్పొచ్చుగా, డీసీఎంగా పెద్ద పెద్ద విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలని, సూపర్ 6 హామీలు నెరవేర్చని బాబును నిలదీయాలని, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో కృషి చేయాలని, యువతకు ఉపాధి కల్పించడంలో పని చేయాలని, పిచ్చుక మీద సనాతని అస్త్రం సంధించరాదని నిలదీయొచ్చుగా సార్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ముఖానికి రంగులేసుకున్న మీ నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది సార్. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతుంది. ఒక్కటి మాత్రం నిజం, అన్నం పెట్టించుకుని దండం పెట్టించుకుని దగా చేసిన వారే ఈ కలికాలంలో మెగాలవుతారని అర్థమైంది. ఇది మాత్రం గన్ షాట్. మొన్న కర్నూలులో, ఇప్పుడు కోనసీమలో చంద్రబాబు అడుగు పెడితే పచ్చని చెట్లు తెగిపడాల్సిందే. ఇలానే ఉంది అధికారుల వ్యవహారం. ఆయన జిల్లాల పర్యటనలకు వస్తున్నారన్న షెడ్యూల్ రావడమే ఆలస్యం. దారి పొడవునా పచ్చని చెట్లను నేలకూల్చేస్తున్నారు. ఇదే నెలలో చంద్రబాబు కర్నూలు పర్యటనకు వెళ్ళినప్పుడు అడ్డుగా ఉన్నాయంటూ పచ్చని చెట్లను నరికేశారు. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటన కోసం కాట్రేనికోన మహిపాల చెరువు నుంచి పల్లంకుర్రు వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను యథేచ్ఛగా నరికేశారు. కానీ పచ్చపత్రికలు మాత్రం వీటిని పిచ్చి మొక్కలంటూ వార్తలు వచ్చేశాయి. గతంలో అయితే జగన్ వస్తున్నాడంటే చెట్లు నరకాల్సిందే అంటూ పెద్ద పెద్ద హెడ్డింగులతో వార్తలు రాసి దానిపై డిబేట్లు పెట్టి రాక్షసానందం పొందాయి ఇవే పచ్చపత్రికలు. ఇంతకీ జర్నలిజంలో కలుపు మొక్కలు ఆ 2 పత్రికలేనా? ఇప్పుడు చంద్రబాబు పరదాల సీఎం అని వార్తలు రాయరా? మొన్న మధ్య చంద్రబాబు కర్నూలు పర్యటనకు వెళ్ళారు. అదేనండి, రైతు బజారు పేరుతో, డిజిటల్ పేమెంట్స్ పేరుతో ఒక డ్రామా నడిపారు. అదే పర్యటన. ఈ పర్యటన కోసం యథేచ్ఛగా చెట్లు నరికేశారు. 15 రోజులు గడవక ముందే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. గతంలో కాట్రేనికోన మహిపాల చెరువు నుంచి పల్లంకుర్రు వరకు మొక్కలు నాటారు. ఈ మొక్కల రక్షణ బాధ్యతలను మండల మహిళా సమాఖ్య చేపట్టింది. అయితే సీఎం చంద్రబాబు పర్యటన కోసం రోడ్డు వెంబడి పచ్చగా ఉంటూ ప్రయాణికులకు, బాటసారులకు
ప్రజలకు నీడనందిస్తున్న చెట్లను యథేచ్ఛగా నరికి పడేశారు. అయితే రాధాకృష్ణ గారు తన పేపర్లో ఆత్మవంచన చేసుకుని ఏం రాశారో తెలుసా? మహిపాల చెరువు పల్లంకూరు R&B రోడ్డును CH గున్నేపల్లి నుంచి చెయ్యేరు వరకు రోడ్డు పక్కన చెత్త పిచ్చి మొక్కలను తీసేసి శుభ్రం చేస్తున్నారంటూ కవర్ చేశారు. ఇదే జగన్ హయాంలో అయితే పరదాల సీఎం అంటూ రెచ్చిపోయి జగన్ అడుగు పెడితే చెట్లు కూలాల్సిందే అంటూ వార్తలు ప్రసారం చేసేవి. మరీ ఇంత వేరియేషన్ ఎందుకంటారా? ఎల్లో రాజ్యాంగమే అంతలేండి. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా చెట్ల కొమ్మలు అడ్డొస్తే వాటిని మాత్రమే తొలగించేవారు. కేవలం కొమ్మలు మాత్రమే తొలగించేవారు. కానీ టీడీపీ నేతలు, మన పవన్ కళ్యాణ్ గారు, ఆ ఎల్లో మీడియా దీనిపై పెద్ద రాద్ధాంతం చేసేవి. జగన్ ప్రజల్లో పచ్చదనాన్ని చంపేశారు, దారి పొడవునా పచ్చని చెట్లను కూల్చేశారంటూ ప్రస్తుత డీసీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో జుట్టు సరిచేసుకుంటూ మైకులు బద్దలయ్యేలా చెప్పిన డైలాగులు ఇంకా సోషల్ మీడియాలో భద్రంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇదే ఎల్లో మీడియా, అదే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు? బాబు అడుగు పెడితే చెట్లు కూలాల్సిందే అని ఎల్లో పత్రికలు ఎందుకు వార్తలు రాయవు? ఎందుకంటే బాబు మనోడు, జగన్ పగోడు కాబట్టి. ఇంత దిక్కుమాలిన జర్నలిజం, ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయం ఇంకెవరూ చేయలేరు. అప్పట్లో జగన్ జిల్లాల పర్యటనలకు వెళితే పరదాల సీఎం అని బారికేళ్లు పెట్టుకుంటారని, ప్రజలు దాడి చేస్తారనే భయంతో 100 మంది పోలీసులను చుట్టూ పెట్టుకుంటారని అబ్బో ఎల్లో మీడియాలో ఒకటే రచ్చ. ఇక ఇప్పటి సంగతికి వద్దాం. చంద్రబాబు కోనసీమ పర్యటన కోసం దారి పొడవునా చెట్లు కొమ్మలు కాదు, ఏకంగా చెట్లనే కొట్టేశారు. బాబు అడుగు పెడితే ఎంత పెద్ద చెట్టైనా నేల కూలాల్సిందే, బాబు చూపు సోకితే పచ్చని చెట్టైనా కాలి బూడిదవ్వాల్సిందే అన్నంతలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి పరదాల సీఎం ఎవరు? జనం కొడతారేమో అని 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకుంటోంది ఎవరు? ఒక్క హామీ నెరవేర్చకుండా గాలి మాటలు చెప్పుకుంటూ పరదాల మాటన పర్యటనలు చేస్తోంది ఎవరు? క్లియర్గా మాట్లాడుకుందాం. బాబు గారి భద్రత కోసం 2 అడిషనల్ ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, 27 మంది సిఐలు, 3 రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, 64 మంది ఆర్ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్సీలు, 492 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 67 మంది మహిళా కానిస్టేబుళ్లు, 88 మంది హోంగార్డులతో కలిపి మొత్తం 751 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరుగాక 35 మంది ఆర్ముడ్ రిజర్వ్డ్ పార్టీ, 8 స్పెషల్ పార్టీలను కూడా ఏర్పాటు చేశారు. నిజానికి పరదాల సీఎం ఎవరు? జనం కొడతారేమో అని 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకుంటోంది ఎవరు? ఒక్క హామీ నెరవేర్చకుండా గాలి మాటలు చెప్పుకుంటూ పరదాల మాటన పర్యటనలు చేస్తోంది ఎవరు? క్లియర్గా మాట్లాడుకుందాం. బాబు గారి భద్రత కోసం 2 అడిషనల్ ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, 27 మంది సిఐలు, 3 రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, 64 మంది ఆర్ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్సీలు, 492 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 67 మంది మహిళా పోలీసులు, 88 మంది హోంగార్డులతో కలిపి మొత్తం 751 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరుగాక 35 మంది ఆర్ముడ్ రిజర్వ్డ్ పార్టీ, 8 స్పెషల్ పార్టీలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, పరదాల సీఎం ఎవరు? బారికేడ్ల సీఎం ఎవరు? చంద్రబాబు అధికారంలోకి రాగానే, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే, తమ్ముళ్ళు గతంలో లాగా మీకు నాకు మధ్య పరదాలు ఉండవు, బారికేడ్లు ఉండవు, చెట్లు నరకడాలు ఉండవు, నేను అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను అన్నారు. అంతేకాదు, జిల్లాల పర్యటనల సందర్భాల్లో భారీ పోలీసు బందోబస్తు అవసరం లేదని, చెట్లు నరకవద్దని, ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని సీఎం ఆదేశించినట్లు ఆ ఎల్లో పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో రాస్తే తలకాయ లేనోళ్లు దాన్ని నమ్మారు. మరి కర్నూలు, కోనసీమ జిల్లా పర్యటనలో 100 చెట్లు నేలకొల్చలేదా? జిల్లా పర్యటనలకు 100లాది మంది పోలీసులను భద్రతగా పెట్టుకోలేదా? మరి మీరు డప్పు కొడుతున్నట్లుగా చంద్రబాబు ప్రజానాయకుడే అయితే ఇంతమంది భద్రత అవసరమా? ఆల్రెడీ చంద్రబాబు చుట్టూ కమాండోల భద్రత ఉంటుంది కదా. దీనికి ఆ ఎల్లో నోళ్లు సమాధానం చెప్పవు. నిజమేంటంటే సీఎంగా జగనున్నా, చంద్రబాబు ఉన్నా జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు వేలాది మంది అక్కడికి వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 100 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయటం కామన్. అంతేకాని జగన్ సీఎంగా ఉన్నప్పుడు భద్రత ఏర్పాటు చేస్తే అతను భయపడ్డాడు, పరదాల సీఎం అని రాసి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 100 మంది పోలీసులను మోహరిస్తే అది భద్రత, ప్రోటోకాల్ అని రాయడం, చెట్లు కొట్టేస్తే అవి పిచ్చి మొక్కలని చెప్పడం, టాయిలెట్ పేపర్కు ఎక్కువ, టిష్యూ పేపర్కు తక్కువైన ఆ 2 పత్రికలకే చెల్లింది. నిజం చెప్పాలంటే సీఎంల పర్యటనల్లో భద్రతకు అడ్డుగా ఉందని తొలగించాల్సింది ఆ చెట్లను కాదు, జర్నలిజం ముసుగేసుకున్న ఈ కలుపు మొక్కలను. ఇది మాత్రం గన్ షాట్.